जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्रीराम। శ్రీ వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసిన దాంట్లో బాలకాండలో 77వ సర్గలో మనం ఉన్నాం. 77 ఇందులో అప్పటికి వివాహమైంది, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహమైంది. వాళ్ళు మిథిలా నగరం నుంచి అయోధ్య నగరానికి వెళ్తున్నప్పుడు మధ్యలో పరశురాముడు రావడం, పరశురాముడి యొక్క గర్వభంగం కూడా అయింది. 77వ సర్గం సీతారాముల ప్రేమాతిశయ వర్ణనము. జయ శ్రీరామ్. పరశురాముడు వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు ఆ ధనుస్సును బాణమును అప్రమేయ ప్రభావశాలయగు వరుణునకు ఇచ్చివేశెను. పిమ్మట శ్రీరాముడు వశిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి వ్యాకులుడై ఉన్న తండ్రిని చూచి, మహారాజా, తండ్రి పరశురాముడు వెళ్ళిపోయినాడు. నీ సంరక్షణలో ఉన్న చతురంగ బలము అయోధ్యాభిముఖముగా పయనించుగాక. నీ ఆజ్ఞను అనుసరించి సైన్యమును ఆజ్ఞాపించుము. చాతకముల పంక్తి జలమును కోరినట్లు సేన నీ శాసనమును కోరుతున్నది అని పలికాను. దశరథ మహారాజు శ్రీరాముని వచనము విని అతనిని కౌగలించుకొని శిరస్సుపై మూర్కొనెను. పరశురాముడు వెళ్ళిపోయానని విన్న రాజు ఆనందభరితుడై తను తన కుమారులు కూడా మరొకసారి జన్మించినట్లు భావించెను. పిదప దశరథుడు సైన్యమును ముందుకు నడుచుటకై ఆజ్ఞాపించెను. ప్రయాణము చేసి శీఘ్రముగా అయోధ్యాపురి చేరెను. ఆ పట్టణము చిన్న జెండాలతోడను పెద్ద జెండాలతోడను రమ్యమై తూర్యనాదములతో ప్రతిధ్వనించుతుండెను. వీడికి ఆహ్వానం పలుకుతున్నారు. రాజమార్గములన్నయూ జలములతో తడిపి పుష్పములు చల్లి పౌరులందరూ రాజప్రవేశము తిలకించుటకై ఆనందముతో ఎదురుచూచుతుండిరి. మంగళ వాద్యములను మ్రోగించుతుండిరి. శ్రీమంతులకు దశరథపుత్రులు శ్రీమంతుడును మహాయశస్వీయువగు తమ తండ్రిని అనుసరించి వెళ్ళిరి. పౌరులను పురమునందలి బ్రాహ్మణులను దూరము నుండి ఎదురు వచ్చి స్వాగతం పలికిరి. ఈ విధముగా అయోధ్య నగరము ప్రవేశించి దశరథ మహారాజు హిమవత్ పర్వతముతో సమానమైన తన గృహమును ప్రవేశించెను. బాంధవ జనులతో కూడిన దశరథ మహారాజు సకల భోగ్య వస్తువుల చేతను పూజితుడై ఆనందించెను. కౌసల్య, సుమిత్ర, కైకేయులు తదితర రాజస్త్రీలు కొత్త కోడండ్రను ప్రతిగ్రహించుటలో వ్యగ్రలై ఆనందించిరి. చాలా ఆనందపడ్డారు. అంత రాజు భార్యలు మహాభాగ్యవతియగు సీతను, కీర్తిమంతురాలకు ఊర్మిళను, మాండవి శృతకీర్తులను గ్రహించిరి. ఆ నూతన వధువులందరూ మంగళకరములకు వస్తువులను అలదికుని పట్టుబట్టలు ధరించి గృహదేవతలను పూజించిరి. అప్పుడు ఆ రాజపుత్రికలు నమస్కరింపదగిన పెద్దలందరికీ నమస్కరించి కుబేరుని భవనంతో సమానమైన తమ తమ గృహములను చేరి గోవులను ధనధాన్యములను దానము చేసి బ్రాహ్మణోత్తములను సంతృప్తిపరిచిరి. పిమ్మట రహస్యముగా భర్తలను కలిసి ఆనందముతో క్రీడించిరి. మహాత్ములను పరాక్రమముచే భూలోకమున సాటిలేని వారును, అస్త్రములందు సమర్థులను, ధనము, మిత్రులు మొదలగు వాటితో కూడిన వారును, నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహము చేసుకొని తండ్రికి శుశ్రూష చేయుచు అతని ఆజ్ఞని పాటించుచుండిరి. తర్వాత కొంతకాలమునకు దశరథ మహారాజు కైకేయీ పుత్రుడైన భరతునితో ఇట్లనను, కుమార, కేకయ మహారాజు పుత్రుడును నీ మేనమామయ్య అగు ఈ యుధాజిత్తు నిన్ను తీసుకుని వెళ్ళుటకై వచ్చి ఉన్నాడు. మిథిలలో ఋషుల సమక్షమున అతడు నన్ను ఆ విధముగా ప్రార్థించినాడు. అతనికి ఆనందమును కలిగించుము. భరతుడు దశరథుని మాటలు విని తండ్రికిని రామునకును అభివాదం చేసి లక్ష్మణుని కౌగలించుకొని శత్రుఘ్న సమేతుడై ప్రయాణమయ్యను. సూర్యుడును నరశ్రేష్ఠుడును అగు భరతుడు తండ్రి వద్దను రాముని వద్దను తల్లుల వద్దను సెలవు తీసుకొని శత్రుఘ్న సహితుడై వెళ్ళెను. భరతుడు వెళ్ళిన పిమ్మట రాముడును మహాబలశాలియగు లక్ష్మణుడును దేవ సమానుడైన తండ్రికి సేవ ఎనర్చుచుండిరి. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియములు లాభకరములు అయిన కార్యములనన్నింటినీ చేశాను. నియమములను పూర్తిగా పాటించుతూ
తల్లులకు చేయవలసిన కార్యములను చేయుచు ఆయా కాలములందు పూజ్యులకు చేయవలసిన కార్యములను పర్యవేక్షించుచుండెను. రాముని ఈ శీలమును నడవడి చూచి దశరథుడు చాలా సంతోషించెను. బ్రాహ్మణులను నాగరికులను రాజ్యములో అందరూ సంతసించిరి. శ్రీరాముడు లోకమునందు గొప్ప కీర్తి కలవాడు, సత్యమైన పరాక్రమం కలవాడు, ఎక్కువ సద్గుణములు కలవాడు. ప్రాణులకు బ్రహ్మదేవుడెట్లో రాజ్యములోని ప్రజలందరికీ శ్రీరాముడు అట్లుండెను. ఉత్తమమైన మనస్సు గల శ్రీరాముడు సీతయందే మనస్సు నిలిపెను. ఆమె తన హృదయమునందు రామునే సదా నిలుపుకొనెను. ఈ విధముగా అన్యోన్య ఆసక్తులై సీతారాములు అనేక ఋతువుల పాటు చాలా కాలము విహరించిరి. తండ్రి అంగీకరించిన సంబంధమగుటచే రామునకు సీతపై ప్రేమ కలిగెను. ఆమె యొక్క సద్గుణముల చేతను లోకోత్తర సౌందర్యము చేతను అతని ప్రేమ ఇంకనూ వృద్ధి చెందెను. సీత హృదయములో భర్త అయిన శ్రీరాముడు రెండింతలుగా మసలుచుండెను. లోపలనున్న భావమును కూడా ఒకరి హృదయము మరొకరి హృదయముతో చెప్పుకొనుచుండేది. సౌందర్యమున దేవతా స్త్రీ వలె ఉన్నది, లక్ష్మి వలె అపూర్వ సౌందర్యము కలది. మిథిలానగర సంజాత జనకుని కుమార్తె అయిన సీత శ్రీరాముని హృదయములో ఇంకా ఎక్కువగా మసలుచుండెను. తండ్రి అంగీకరించిన వధువుగుట చేత ఆమెకు గల రూప సద్గుణాల చేత రామునకు సీతపై గాఢమైన అనురాగం కలిగెను. సీతకు శ్రీరాముడు తనకు భర్త అనే ఒక్క కారణం చేతనే రామునిపై ప్రేమ రెట్టింపు ఉండేది. శ్రీరాముడు మనోహరురాలైన సీతతో కలిసిన వాడై ఆనందించుతూ లక్ష్మితో కూడిన అమరాధీశ్వరుడైన మహావిష్ణువు వలె ప్రకాశించెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 77వ సర్గము సమాప్తము. వాల్మీకి రామాయణంలో బాలకాండము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.